భగవద్గీత పఠనం కోసం మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 4 శ్లోకాలు నేర్చుకున్నాం. ఈరోజు 5వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. దానికి ముందుగా మొదటి 4 శ్లోకాలని ఒకసారి చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇప్పుడు 5వ శ్లోకాన్ని ఒక్కొక్క పదం చదువుదాం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఇప్పుడు కలిపి చదువుదాం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఇప్పుడు రాగయుక్తంగా చదువుదాం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. మరోసారి. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి. ఇప్పుడు నాతో పాటు కలిపి చదవండి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఇంకొకసారి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఒక్కసారి చెప్పుకుందాం. జ్ఞానయోగులు పొందే కర్మఫలమే కర్మయోగులు పొందుతారు. జ్ఞానయోగం కర్మయోగం ఒకటే అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. ఇప్పుడు మొత్తం 5 శ్లోకాలు కలిపి ఒకసారి చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని విడివిడిగా నేర్చుకొని తరువాత అన్ని శ్లోకాలని కలిపి చదువుతూ రోజూ సాధన చేస్తే శ్లోకాలని చూసి చదివే పని లేకుండా
వరుస క్రమంలో చూడకుండా చెప్పేయగలుగుతారు. ఈ పాటికి కనీసం 3 శ్లోకాలు మీ అందరూ నేర్చేసుకుని ఉంటారు కదా. మరి మీరు మాత్రమే నేర్చుకుంటే ఎలా? మీ బంధువులకి స్నేహితులకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా భగవద్గీత నేర్చుకోమని ప్రోత్సహించండి. మొదటిసారి వీడియో చూస్తున్నవారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. 6వ శ్లోకాన్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అందాక సెలవా మరి.